మొన్న కూడా మేము కొంతమంది గొడ్డల పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. విశాఖపట్నంలో గూగుల్ వచ్చింది, డేటా సెంటర్స్ వచ్చింది, మరి వీళ్ళకి నీళ్ళే లేవని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పరిపాలన ఉంటే అట్లానే ఉంటుంది. కానీ ఈరోజు పరిపాలన కూటమి పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన. ఈరోజు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ తోటి ఈవేళ విశాఖకు కానీ ఉత్తరాంధ్ర కానీ పుష్కలంగా నీరు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి గూగుల్ కానీ డేటా సెంటర్స్ కానీ ఏది చూసినా కూడా మొత్తం సంవత్సరానికి చూస్తే ఒక 3 టీఎంసీలు నీళ్ళు ఇస్తే మొత్తం వాళ్ళకి సరిపోయేటువంటి పరిస్థితి. ఈవేళ ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ మరి పూర్తయి రేపు పోలవరం ప్రారంభించుకుంటే 17,500 క్యూసెక్కుల నీరు, అంటే దగ్గర రోజుకి 1.5 టీఎంసీ. అంటే మీరు నీళ్లు లేవు అని ఏదైతే ఈ డేటా సెంటర్లకి గూగుల్కి లేదనేది చెప్తున్నారో, వాళ్ళకి కావలసినటువంటి 3 టీఎంసీల నీరుని 2 రోజుల్లో ఎల్ఎంసీ ద్వారా ఇచ్చేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తూ ఉన్నారు. కానీ మీ పరిపాలన 5 సంవత్సరాలు కూడా అటువంటి ముందు చూపు లేనిటువంటి స్థితిలోనే మరి గత పాలన ఉన్నటువంటి స్థితిని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా వెలిగొండ మీ అందరికీ తెలుసు, 3 దశాబ్దాల కళ వెలిగొండ ప్రాజెక్టు. ఆ వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి కూడా హెడ్ రెగ్యులేటర్స్ కానీ, ఆ లైనింగ్ కానీ, బెంచింగ్ కానీ, ఫీడర్ కెనాల్కి సంబంధించినటువంటి సీసీ వాళ్ళు కానీ, ఆ ఫీడర్ కెనాల్ సీసీ లైనింగ్ కానీ, నల్లమలై సాగర్కి సంబంధించినటువంటి రెగ్యులేటర్స్ కానీ, ఆ పనులన్నింటినీ కూడా ఈ నెల 25కి పూర్తి చేసుకుంటూ, దానితో పాటుగా అందులో టన్నెల్ 2లో చిక్కుకున్నటువంటి టీబీఎం మిషన్ కూడా, అది కూడా దగ్గర 1900 టన్నుల ఐరన్, దాన్ని ఇప్పటికే 1500 టన్నులు క్లియర్ చేసాం. మిగిలిన బ్యాలెన్స్ 400 టన్నులను కూడా డిస్మాండిల్ చేసి, అది కూడా కటింగ్ అవ్వకపోతే మళ్ళీ ఆ గ్రానైట్ కటింగ్ మిషన్ తోటి సహా ఆ డైమండ్ కటింగ్ మిషన్ కూడా తీసుకొచ్చి దాన్ని కూడా ట్రయల్ చేసి, ఇట్లా ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాల మధ్య నిన్న కూడా మేము వెలిగొండనే నిన్న వెళ్ళడం జరిగింది. అర్ధరాత్రి కూడా వెలిగొండలోనే ఆ టన్నెల్స్లోనే ఉండి అక్కడ పనుల్ని పరిశీలించడం జరిగింది. అంటే అర్ధరాత్రి కూడా షిఫ్ట్లు పెట్టుకుని అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా అంటే మరి ఆయన ఏమో పూర్తయిపోయిందని, జాతికి అంకితం చేసేసానని దగ మోసం ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఈరోజు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. 2026 ఆగస్టులో కూడా రాత్రి పగలు తేడా అనేది లేకుండా డే అండ్ నైట్ అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. నిన్ననే నేను అక్కడే ఉండి పని చూస్తున్నటువంటి పరిస్థితి. లైనింగ్ కానీ, టీబీఎం మిషన్ కానీ, ఇవన్నీ కూడా అంటే ఎంత మోసం దగా గత ప్రభుత్వం చేసిందో అదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా అక్కడ నిర్వాసితులు గత 5 ఏళ్ల పాలనలో 900 కోట్ల రూపాయలు R&R ఇవ్వాల్సి ఉంటే 5 సంవత్సరాల్లో ఒక్క చిల్లి గవ్వ నయా పైసా ఆ నిర్వాసితులకి ఇవ్వడానికి మనసు రాలా జగన్మోహన్ రెడ్డికి. కానీ జాతికి అంకితం ఉంటూ దగా మోసం. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ యొక్క R&Rకి సంబంధించి మొన్ననే మీరు చూశారు, 318 కోట్ల రూపాయలు మొన్న వాళ్ళకి విడుదల చేయడం జరిగింది. మిగిలినటువంటి నిర్వాసితులకు సంబంధించిన అమౌంట్ను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు సమీక్షలో కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వెలిగొండకి ఈ నెలాఖరు లోపల మనం ప్రారంభించుకోవాలనుకుంటున్నాం కాబట్టి ముందుగానే ఆ మిగిలినటువంటి అమౌంట్ని కూడా రిలీజ్ చేయమని చెప్పడంతో రేపు 17వ తారీఖు నుంచి ఒక షెడ్యూల్ ప్రకారం 17 నుంచి 24వ తారీఖు లోపల ఆ యొక్క మిగిలిన బ్యాలెన్స్ 600 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి 17వ తారీఖు నుంచి 50 కోట్ల రూపాయలు చొప్పున రోజుకి 20వ తారీఖు వరకు ఇచ్చి, 21వ తారీఖు నుంచి 100 కోట్ల రూపాయలు చొప్పున 24వ తారీఖు, అంటే 17వ తారీఖు నుంచి 24వ తేదీ లోపల 600 కోట్ల రూపాయలు ఆ నిర్వాసితులకు ఇవ్వాలనేది కూడా మరి చంద్రబాబు నాయుడు గారు యొక్క సమీక్షలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రకంగా వెలిగొండ ఆ యొక్క నిర్వాసితులకి సంబంధించి చిన్న సమస్యలు కూడా నిన్న మేము హ్యాండిల్ చేయడం జరిగింది. వాటిని కూడా మానవతా దృక్పథంతో ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతా అంతవరకు కూడా మనం హెల్ప్ చేయమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ రకంగానే హ్యూమన్ గ్రౌండ్స్లో జెన్యూన్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇరిగేషన్ ఈ 2 ఏళ్లలో పనులను ముందుకు సాగిస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు హంద్రీనేవా టైం షెడ్యూల్ పెట్టి పూర్తి చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఎల్ఎంసీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ టైం షెడ్యూల్ పెట్టి ఈ నెలాఖరికి పూర్తి చేస్తూ ఉన్నాం.
అదేవిధంగా వెలిగొండ ఒక షెడ్యూల్ ఇచ్చాం, ఆ షెడ్యూల్ ప్రకారం అది కూడా ఇన్ని మంత్ ఎండింగ్కి పూర్తి చేస్తూ ఉన్నాం ఫస్ట్ ఫేజ్లో. అదేవిధంగా నెక్స్ట్ పోలవరం ప్రాజెక్టు 27కి షెడ్యూల్ పెట్టాం, కంప్లీట్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మనం ఒక ప్రాధాన్యతగా 36 ప్రాజెక్టులని ఇరిగేషన్ క్యాలెండర్ని రూపొందించాం. ఆ ఇరిగేషన్ క్యాలెండర్ ఉన్నటువంటి ప్రాజెక్టుల యొక్క పురోగతి కూడా నెలవారీ ప్రణాళిక వేసుకుని, నెలవారీ ప్రణాళిక ప్లస్ ప్రోగ్రెస్ నెల కూడా ఆ 36 ప్రాజెక్టుల మీద కూడా ఇమ్మని కూడా సీఎం గారు ఆదేశించడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా లిఫ్ట్లు గతంలో మరి 1040 లిఫ్ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే అందులో పూర్తి స్థాయిలో పనిచేసి లిఫ్ట్లు నిర్వీర్యమైపోవడంతో దెబ్బతింది. 5 రైతులందరూ కూడా మరి వేళ వ్యవసాయమే తీసుకుని ప్రభుత్వమే ఆ లిఫ్ట్ని బాగు చేయడానికి, అదేవిధంగా రిపేర్లు చేయడానికి, అదేవిధంగా ఇంకొక 10 సంవత్సరాలు కూడా చేసేటువంటి విధంగా కూడా ముందులన్నింటినీ కూడా ప్రభుత్వమే రిప్సుకున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా వాటర్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి నీటిని భద్రపరచుకోవాలి. ఇరిగేషన్, రెవెన్యూ, అగ్రికల్చర్ రైతుల్ని ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసుకుంటూ ఇంచి ఎక్కడైనా మనకి నీళ్లు ఉంటే అది ఆరుతడి పంటలకు మాత్రమే ఉపయోగించుకోవాలి. ఒక్క గోదావరి డెల్టాకు మాత్రమే మనం ఈ ఖరీఫ్కి మనము ఆ డ్రింకింగ్ వాటర్కి మించి ఎక్కడైనా మనకు ఉంటే నీటిని మనం ఈ రోజునే ఉపయోగించుకుంటే రేపొద్దున మరి ఇంకా రెయిన్ఫాల్ చూస్తే మన ఇటువంటి స్థితిని అన్నింటినీ కూడా రివ్యూ చేసుకుని ముందుని అని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ, ఇరిగేషన్ నిర్వీర్యమైపోయినటువంటి స్థితిలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఈరోజు మళ్ళీ మేము సరి చేసుకుంటూ మళ్ళీ ఈరోజు ఇరిగేషన్ని పట్టాలెక్కించి జరిగింది. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో అదేవిధంగా డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రివ్యూ మీటింగ్లో అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ ₹999 మాత్రమే. IVF ప్యాకేజ్పై ₹20,000 తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం.